హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. ఇవాళ వచ్చి ఇది నాగాస్ అనే రెస్టారెంట్కి వచ్చాము. చూసారు కదా, సౌత్ ఇండియన్ క్విజిన్ అని ఉంది. సో ఫ్యామిలీ అందరం వచ్చామన్నమాట, ట్రై చేద్దాము అని చెప్పి. ఇవాళ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాము. వెయిటింగ్ అయితే 40 minutes వెయిటింగ్ ఉంది, లోపల ఫుల్ ఉందంట. ఐ యూ హంగ్రీ? ఎస్. ఏం తింటావు? ఏమి ఇష్టం నీకు? చికెన్. చికెన్ చికెన్ దొంగ దొంగ. కిక్కీకి చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ పెడితే చాలు హగ్గిచ్చి ఐ లవ్ యూ చెప్తుంది. థ్యాంక్ యూ. నేను ఇంకా పెట్టలేదు నీకు చికెన్. అవును, నీకేం ఇష్టం? క్రాబ్. ఓకే. లిట్టి నీకేం ఇష్టం? ఫిష్. ఓకే, లెట్స్ సీ. ఇంకో 20 minutes ఉంది. మన 40 minutes వెయిటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ ఫ్రెష్గా చేసిన ఐటమ్స్ బాగానే ఉన్నాయన్నీ. అండ్ మనకి ఇక్కడ సమోసా, మిర్చి బజ్జీ, సూప్, క్యాలీఫ్లవర్ పకోడీ, బేబీ కార్న్ మంచూరియా ఉంది, పొడి ఇడ్లీ, వెన్ పొంగల్ అండ్ వెజ్ నూడిల్స్ ఉంది, అండ్ పాస్తా, ఇది వచ్చి వెజిటేబుల్ బిర్యానీ, అది వెజ్ పులావ్, వైట్ రైస్, నాన్, అండ్ ఇది వచ్చి షాహీ పన్నీర్, దాల్ తడ్కా, అండ్ ఇది వచ్చి మోర్ కొలంబు అంట. సో దే సమ్ తమిళియన్ డిష్ అనుకుంటా. పెరుగుతో చేసినట్టున్నారు, యోగర్ట్తో. సో నేనైతే ట్రై చేయలేదు, అన్ని ఐటమ్స్ తినలేం కదా. సో జస్ట్ వెరీ ఫ్యూ ఐటమ్స్ టేస్ట్ చూసాం మేమైతే. అండ్ ఇది వచ్చి సమ్ వంకాయ గ్రేవీ కర్రీస్, సమ్ మసాలా కర్రీలా ఉందన్నమాట అది. అండ్ ఇది వచ్చి పొటాటో ఫ్రైలా ఉంది. అండ్ ఇది సాంబార్, రసం, అండ్ ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ ఇటు సైడ్ పెట్టారనమాట. ఇప్పటిదాకా వెజ్ చూసాం కదా. ఇది వచ్చి తందూరి చికెన్ అయిపోయింది, రీఫిల్ చేయాలి వాళ్ళు. అండ్ ఇది వచ్చి చికెన్ క్యాషూ పకోడీ, ఇది టేస్ట్ బాగుంది. అండ్ ఇది వచ్చి ష్రింప్ స్టార్టర్ ఉంది, అండ్ ఫిష్ ఫ్రై ఉంది, గ్రిల్డ్ ఫిష్ అనమాట ఇది. సో నేను సీ ఫుడ్ తినను, సో అందుకని నాకు టేస్ట్ ఎలా ఉన్నాయో తెలియదు అనమాట ఇవన్నీ. అండ్ ఇది వచ్చి క్రాబ్ కర్రీ ఉంది. అమ్ము తినింది, క్రాబ్ బాగానే ఉందని చెప్పింది. అండ్ అది బటర్ చికెన్. ఇది వచ్చి చికెన్ కర్రీ, ఇది గోట్ కర్రీ, సో లైక్ మటన్ కర్రీలా ఉంది. ఇది చికెన్ పులావ్, అంటే మనకి తలపకట్టు బిర్యానీ అంటారు కదా, అలా చేశారనమాట. ఇది గోట్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. సో నేనైతే వెరీ లిమిటెడ్ ఐటమ్సే టేస్ట్ చూసాను, ఎక్కువ ఏం తినలేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి డెజర్ట్స్ ఉన్నాయి. డెజర్ట్స్లో వచ్చి ఇట్లా యోగర్ట్ రైస్ ఉంది, పెరుగన్నం, ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారు, డబుల్ కా మీఠా ఉంది, అండ్ అక్కడ పక్కనే ఐస్ క్రీమ్ ఉంది, అండ్ గులాబ్ జామున్. ఇది వచ్చి పైనాపిల్ హల్వా, పైనాపిల్ కేసరి ఆర్ హల్వా వాట్ ఎవర్, అండ్ ఇది బీట్రూట్ హల్వా, అండ్ ఇది పాయసం. సో నేను జస్ట్ గులాబ్ జామున్ ఒకటి ట్రై చేశాను. అండ్ చూసారు కదా, రెస్టారెంట్ అయితే ఫుల్ ఉంది. ఇక్కడ ఏంటంటే లైవ్ దోశ కౌంటర్ కూడా ఉంటుంది అనమాట, బఫేలో ఇంక్లూడెడ్. మనకి ఎలాంటి దోశ కావాలో చెప్తే అది ఇస్తారు. అండ్ అవుట్డోర్ సీటింగ్ కూడా ఉందన్నమాట. ఇలాగా లంచ్ అయిపోగానే ఇట్లా అందరిని ఇంటి దగ్గర దించేసి అల్టాకి వచ్చామన్నమాట, నేను మా కజిన్. ఇద్దరం హెయిర్ కట్కి అపాయింట్మెంట్ తీసుకున్నాము, డీప్ కండిషనింగ్ అండ్ హెయిర్ కట్కి. సో ఇది వచ్చి బేసిక్గా అల్టా అనేది ఏంటంటే, మనకి చాలామందికి సఫోరా ఐడియా ఉంది కదా, అలాగే అల్టా ఇంకా పెద్దది. ఇంతకుముందు అల్టా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉండేవి కాదు, ఎక్కువ సఫోరా ప్రిఫర్ చేసేవాళ్ళు. బట్ నాకైతే ఫస్ట్ నుంచి అల్టా అలవాటు అనమాట. చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని బ్రాండ్స్ ఉంటాయి. అండ్ నాకు ప్రైజెస్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. సో ఒరిజినల్ బ్రాండ్స్ ఎక్కడైనా అయ్యే ప్రైజెస్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ నేను లిట్టి ఇద్దరం ఎవ్రీ ఇయర్ ఇట్లా డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ అండ్ హెయిర్ స్టైల్ చేయించుకుంటాము, హెయిర్ కట్ చేయించుకుంటాము, స్టైలింగ్ ఏం లేదు. అండ్ ఇప్పుడు వచ్చి $54కి ప్యాకేజ్ డీల్లో ఉంది. సో మనకి ఇలా డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ చేస్తారు, హెయిర్ వాష్ చేసి నీట్గా. ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, మనకి హెయిర్కి ఏవి సూటబుల్ అవి చూసి చేస్తారనమాట. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది అల్టాలో. సర్టిఫైడ్ బార్బర్ అండ్ కాస్మెటాలజీ కోర్స్ చేసి సర్టిఫై అయిన వాళ్ళే ఉంటారనమాట ఇక్కడ. సో మన హెయిర్ని బట్టి వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ వాడాలో చూసి చేస్తారు. అండ్ నాకైతే ఈ స్టైలిస్ట్ తోటి అపాయింట్మెంట్ దొరికింది అనమాట. తనైతే చాలా బాగా చేసింది, అండ్ ప్రోడక్ట్స్ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసింది. నేను యాక్చువల్లీ లాస్ట్లో తనతోనే అడిగి చెప్పించాను అనమాట, ఒకసారి ప్రోడక్ట్స్ చెప్పమని మీ అందరి కోసం. మాకైతే ఈ డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చింది. అండ్ చాలా పేషెన్స్గా ఒక్కొక్కళ్ళకి మోర్ దాన్ 1 hour టైం స్పెండ్ చేసి చాలా బాగా చేసింది అనమాట. అండ్ ఈసారి ఏంటంటే ఎవ్రీ టైమ్ అరౌండ్ $90 to $100 అవుతుంది. ఈసారి ఏంటంటే టోటల్ ప్యాకేజ్ $54కు ఉంది.
సో వీ ఫెల్ట్ ఈ ప్రైస్ అయితే వర్త్ ఇట్ అనిపించింది. అండ్ చాలా లేయర్స్ కానీ చాలా బాగా చేసింది అనమాట. అండ్ నాకైతే హెయిర్ ఎందుకు కట్ చేయించుకుంటా నేను ఎవ్రీ ఇయర్ అంటే నాకు చాలా హెయిర్ ఫాల్ ఉంది. సో హెయిర్ కట్ చేయించుకోవడం వల్ల అట్లీస్ట్ హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే న్యూట్రిషన్ అంత లాంగ్ హెయిర్కి కాకుండా షార్ట్ హెయిర్కి అయితే మనకి తీసుకున్న న్యూట్రిషన్ కూడా కరెక్ట్ హెయిర్కి వెళ్తుంది. అంటే అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. నాకైతే అలా అనిపించింది. నేను హెయిర్ కట్ చేయించుకుంటే నాకైతే హెయిర్ ఫాల్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్లాగా బ్లో డ్రై కాకుండా జస్ట్ బేసిక్ డ్రైయింగే తీసుకున్నాం అనమాట. ప్యాకేజ్లో బేసిక్ డ్రైయింగ్ ఉంది. సో మాకు ఎక్కడికి వెళ్ళే ఈవెంట్స్ ఏం లేవు కదా, సో బ్లో డ్రై ఎందుకులే ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ అని చెప్పి జస్ట్ ఆ ప్యాకేజ్లో $54 ప్యాకేజ్లో మామూలు బేసిక్ డ్రైయింగ్ ఉంది, అదే చేయించుకున్నాము. సో ఏదైనా ఈవెంట్ ఉండి లేదంటే ఇప్పుడు ఈవినింగ్ ఏదైనా పార్టీ అలా ఉంది అంటే ఓన్లీ బ్లో డ్రైయింగ్ దానికి కూడా వెళ్ళొచ్చు అనమాట, బ్లో డ్రైయింగ్ సెషన్కి. అండ్ మనకి ఎంత రెడీ అయినా హెయిర్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ లుక్ అంటారు కదా. సో నాకైతే హెయిర్ ఇట్లా షార్ట్ హెయిరే నాకు సూట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ హెయిర్ థిక్నెస్ అంత లేదు, వాల్యూమ్ లేదు నాకు, హెయిర్ చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. అండ్ మీరందరు కూడా హెయిర్ ఫాల్ ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నాకైతే ఏం తెలియదు, నేనేం ఫాలో అవ్వను హెయిర్కి, జస్ట్ బేసిక్ షాంపూ అండ్ కండిషనింగే చేస్తాను. అండ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో, హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంది, టెక్స్చర్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇలా చేయించుకున్నప్పుడు అందరికి అదే ఫీలింగ్ ఉంటుంది కదా, వావ్ ఇట్ లుక్స్ సో గుడ్ అని. సో నాకు కూడా అలాగే అనిపించింది అనమాట. సో వీళ్ళు సర్టిఫైడ్ వాళ్ళు కాబట్టి మన హెయిర్కి ఎలాంటి ప్రోడక్ట్స్ సూట్ అవుతాయో చూసి యూస్ చేస్తారు, అందుకని తన్నే చెప్పమని చెప్పాను. సో చూడండి తను ఏం చెప్తుందో. First shampoo was with the Redken All Soft Mega Curls. And so I shampooed twice with this, and then I followed up with the All Soft Conditioner. Okay. Now for you guys' deep conditioning that you got, I used the Sacred Deep Conditioner, and I'll show you that one. Okay. That we did with you guys' haircut today. Okay. So Sacred. Okay. So that is like we'll apply the deep conditioning and we'll just leave it for 15 minutes and then wash it off. And wash it off. Okay. Yes. Thank you. And for the hair shine, what is the spray that you used? Oh, that is this right here, the Kenra Blow Dry Spray. I also use the Pearl Detangler to condition. It's just a lightweight detangler. Okay. And I followed up with the Kenra Blow Dry Spray. Okay. So both of these kind of help with that shine that you guys have. Oh, okay. Yeah. Thank you. You're welcome. సో చూసారు కదా, తనైతే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసింది అనమాట. నాకైతే ఈ షాంపూ యూజ్ చేసింది, ఆల్ సాఫ్ట్ షాంపూ. ఇందులోనే కండిషనర్ కూడా ఉంది పక్కనే. అండ్ ఇది వచ్చి హెయిర్ సాఫ్ట్గా ఉంచుతుంది అని చెప్పింది. అండ్ అందులోనే ఇది వచ్చి సమ్ కర్లీ హెయిర్కి అండ్ కర్ల్స్కి లైక్ ఆల్ సాఫ్ట్ మెగా కర్ల్స్ అని ఉంది కదా, సో అట్లాగా ఇది ఆ హెయిర్ స్టైల్కి యూజ్ అవుతుంది అనమాట. $27 ఉన్నాయి ఇవి. అండ్ అన్నీ అవే ప్రైస్లో ఉన్నాయన్నమాట ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ. అండ్ ఇక్కడ రెడ్ వచ్చి ఫ్రిజీ హెయిర్ ఉంటుంది కదా, సో ఫ్రిజీ హెయిర్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే డ్రైగా ఉండి హెయిర్ అంతా నుంచున్నట్టు ఉంటుంది కదా, సో అది కూడా $27 ఉంది. వాళ్ళకి ఆ రెడ్ షాంపూ యూజ్ అవుతుంది అని చెప్పింది. అండ్ ఇంకొకటి వచ్చి నాకు లాస్ట్లో డీప్ కండిషనింగ్ అప్లై చేసి ఒక 15 minutes వెయిటింగ్ ఉంది కదా, సో ఆ టైంలో ఇది అప్లై చేసింది అనమాట. సో సెక్రీడ్ అని ఉంది కదా, సో ఇది చాలా సాఫ్ట్గా ఉంచుతుంది అని చెప్పింది. ఇది బేసిక్గా అప్లై చేసి 15 minutes వదిలేయాలి అండ్ తర్వాత వాష్ చేయాలి. అండ్ ఇది వచ్చి బ్లో డ్రై చేసినప్పుడు హెయిర్ మంచి అంటే బ్లో డ్రై ప్రొటెక్షన్కి అండ్ హెయిర్ షైనీగా ఉండడానికి ఇది ఒకటి యూజ్ చేసింది. అండ్ ఆల్సో పర్ల్ డీటాంగ్లర్ అని ఇంకోటి యూజ్ చేసింది. అందరి హెయిర్స్కి ఒకేలాంటి ప్రోడక్ట్స్ వర్క్ అవ్వవు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ హెయిర్స్కి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి కూడా. ఇక్కడ చూస్తే వాల్యూమ్ స్ప్రే అని అండ్ ఇట్లాగా డిఫరెంట్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా మన హెయిర్కి ఏవి సూట్ అయితే అవి చూసి తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. యాంటీ హ్యూమిడిటీ, రూట్ లిఫ్టింగ్ అండ్ వాల్యూమ్ మౌస్ అండ్ ప్లాటినం హాట్ స్ప్రే, ప్లాటినం డ్రై టెక్స్చర్ స్ప్రే అండ్ ప్లాటినం పర్ల్ డీటాంగ్లర్ అట్లాగా. సో ఎవరు ఏది యూజ్ చేసినా కానీ వాళ్ళ హెయిర్కి సూట్ అయ్యేది యూజ్ చేయాలి, అంతేగాని మనం ఏదో సజెస్ట్ చేసాము అని చెప్పి యూజ్ చేయకూడదు. నా హెయిర్కి ఏవి సూట్ అయినాయో ఇవాళ అవి యూజ్ చేసింది అండ్ అవే సజెస్ట్ చేసింది. సో ఇది చూస్తున్నారు కదా, ప్లాటినం డీటాంగ్లర్. సో చూడండి, హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి కామెంట్స్లో. నేనైతే టెంప్ట్ అయ్యా తీసుకుందామని, బట్ కంట్రోల్ చేసుకున్నా, వద్దు యూజ్ చేయను కదా నేను ఎట్లాగో అని చెప్పి.
అండ్ ఇక్కడ చూస్తే డైసన్ హెయిర్ స్టైలింగ్ సెట్ ఉందన్నమాట. ఇది ఎప్పటి నుంచో తీసుకుందామని ఆలోచిస్తున్నా కానీ బట్ నేను ఎంతవరకు వాడతానో నాకైతే తెలియదు. ఇప్పటిదాకైతే అవసరం పడలేదు ఇది, ఎందుకంటే నాకు హెయిర్లో ఆల్రెడీ కొంచెం న్యాచురల్ కర్ల్స్ ఉంటాయి. సో నేను బేసిక్గా హెయిర్ వాష్ చేసి అండ్ కొంచెం ఎప్పుడైనా ఫ్యాన్తో డ్రై చేస్తాను. సో ఇదేంటంటే హీట్ ఉంటుంది కాబట్టి డ్రైయర్ పెట్టడం కూడా అంత సేఫ్ కాదేమో అనిపిస్తుంది హెయిర్కి. అండ్ ఇవన్నీ నేను ఎట్లా యూస్ చేయను. అండ్ ఇవి వచ్చి న్యూట్రోజినా హైడ్రో బూస్ట్ అని చెప్పి రీసెంట్గా వచ్చినాయి వైప్స్. సో ఫేస్కి కొంచెం బాగా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు అది ఫేస్ వాష్ యూస్ చేశాను. అండ్ ఇది వచ్చి న్యూట్రోజినా మేకప్ రిమూవర్ వైప్స్. ఇవి కూడా చాలా హ్యాండీగా ఉంటాయి, ఈజీ టు వైప్ ఆఫ్ ద మేకప్. అండ్ మేకప్ ఏదైనా ఫ్లాస్ ఉన్నా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇవి వచ్చి మేకప్ బ్రషెస్ క్లీన్ చేసేది అనమాట. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను మేకప్ బ్రషెస్ ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. సో యా, అండ్ ఇందాక ఈ షాంపూ సజెస్ట్ చేసింది కదా, అది ఇక్కడ సేల్లో ఉందన్నమాట. పెద్ద బాటిల్ $54ది, $37.99కి ఉంది. సో ఇది ఒక పెద్ద బాటిల్ తీసుకున్నాం అనమాట, షాంపూ బాటిల్. సో ఇలా అయింది మా డే. అండ్ మా హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి తప్పకుండా కామెంట్స్లో. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్.